ఈరోజు సింపుల్గా ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని జీలకర్ర కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి బాగా. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు వేగించుకోవాలండి. తర్వాత చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఆలుగడ్డను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆలుకి తగినంత మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొద్దిసేపు ఆలుని సాల్ట్లోనే ఉడికించుకోవాలండి బాగా. ఇంకా ఉడికిపోయిందండి ఆలుగడ్డ. ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకోవాలండి. కారం వేసుకొని కొద్దిసేపు కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత కారంని మనం మంచిగా ఉడికించుకోవాలి. అంతేనండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఆలుగడ్డ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఆలు ఫ్రై రెడీ. నేనైతే ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్గా చేశానండి ఆలు ఫ్రై. మీకు ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.